2 రోజులు రెస్ట్ తీసుకుందామని ఆఫీస్కి లీవ్ పెట్టాను. మొదటి రోజు బాగానే గడిచింది. రెండో రోజే పరమ బోర్ కొడుతుంది. సరేలే, పిల్లలకి ఏదైనా మంచి హెల్దీ స్నాక్ చేసి పెడదామని స్వయంగా మేము తయారు చేసిన జొన్న పిండి ఉంది కదా అని మసాలా జొన్న రొట్టె ప్రిపేర్ చేద్దామనుకున్నాను. ఇది ప్రీ సోకుడ్ జొన్న పిండి, అంటే జొన్నల్ని నానబెట్టి ఆరబెట్టి తయారు చేసిన జొన్న పిండి. ముందుగా 3-4 పచ్చిమిర్చి, 2 చిన్న ఉల్లిపాయలు, 5-6 వెల్లుల్లిపాయలని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము. జొన్న పిండిని నేను 1.5 కప్ వరకు వేసుకున్నాను. దీంట్లో క్యారెట్ తురుము, కొత్తిమీర అంటే మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో తడి ఉంటుంది కదా, దాంతోనే కలుపుకోవాలి. ముందుగా వాటర్ పొయ్యొద్దు. మీ దగ్గర ఉన్న ఏ జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు. ఇది ప్రీ సోకుడ్ జొన్న పిండి కదా, ఇంకా బాగా చేసుకోవచ్చు. అంటే ముందుగా నానబెట్టి ఆరబెట్టి తయారు చేసింది. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎందుకు మీ వీడియోస్లో ఎవ్రీ టైం ప్రమోట్ చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. బయటంతా కల్తీయే కదండి, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. కల్తీ లేని ఫుడ్ అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే హోల్సమ్ స్టార్ట్ చేశాము. స్వయంగా మేము తయారు చేసిందే. మాది మేము చెప్పుకోకపోతే అందరికీ తెలియదు కదండి. బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వేడి నీళ్ళు పోసుకోవాలి, అంటే చూసుకుంటూ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి రొట్టెలు అంత ఈజీగా వస్తాయి. దీంట్లో కావాలనుకుంటే మెంతి కూర కానీ పాలకూర కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి, ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోంచి చిన్న ముద్దను తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. జొన్న రొట్టె చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. దీని మీద అయితే మనకి అతుక్కోకుండా వస్తాయి. అల్యూమినియం ఫాయిల్ లేకున్నా పర్లేదు. కిచెన్ టవల్ని తడిపి కూడా వేసుకోవచ్చు. తడిపిన క్లాత్ ఏదైనా వేసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి. దీనికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఒత్తిన తర్వాత పైనుంచి ఈ పిండిని ఇంకొంచెం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. చేత్తో నొక్కుకోవచ్చు, లేదంటే రోలర్ పిన్తో కూడా చేసుకోవచ్చు. దీన్ని మేము కోలా అంటాము. మీరేమంటారో చెప్పండి. చపాతీ కర్ర అని రకరకాలుగా పిలుస్తారు కదా. ఇలా కావాల్సినంత వెడల్పుగా రొట్టె చేసుకున్న తర్వాత మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే పగుళ్ళు ఉంటాయి కదా, అలా లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ స్కిప్ చేసుకోవచ్చు. ఈ కవర్ని తిరిగేసి పెనం మీద వేసుకోవాలి. ఇలా కవర్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. పైనుండి నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి. కావాలనుకుంటే ఇటు సైడ్ కూడా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇది హోల్సమ్ గిరికవ్ గీ అండి. ఎలాంటి అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా స్వయంగా మా ఫామ్లో తయారైన ఆవు నెయ్యి. మీకు కూడా కావాలంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది కాలేలోపు ఇంకొకటి చేసుకుందాము. దీన్ని ఏమంటారో చెప్పండి. మేమైతే దీన్ని సరాతం అంటాము, అంటే తెలంగాణ సైడ్. చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు కదా, అంటే అట్ల కాడ అని రకరకాలుగా పిలుస్తారు. మీరేమంటారు కామెంట్ పెట్టండి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే. సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. మా పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తోనే తయారు చేసిన ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడి మిక్స్, ఉప్మా మిక్స్ కావాలనుకుంటే, అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునేలాగా మిల్లెట్స్తో తయారు చేసిన ప్రీమిక్స్ రెసిపీస్ ఇవి. మీకు కూడా కల్తీ లేని ఇన్స్టంట్ ప్రీమిక్స్ రెసిపీస్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.